ఒక మనిషి ఎలా తెలుస్తాడు? స్వప్న దృష్టాంతమే. దృష్టాంతం అంటే ఉపమానం. స్వప్నం నీకు దృష్టాంతం ఎలా అవుతుంది? అనుభవం. స్వయం స్వప్నానుభవం నందు రకరకాల ఆకారాలు, జంతువులు, చెట్లు, చేపలు, చచ్చిపోయాను, బతికిన నక్షత్రాలు, సముద్రాలు, జలచర, మట్టి, మాంసం అన్నీ, రక్తం, ఇది, పిల్లు, రాక్షస భూతాలు అన్నీ కూడా తానే కల్పించుకొని తను తాను అనుభవిస్తున్నాడు. ఈ విధంగా మిగతా జీవులు అనుభవిస్తాడు లేదంటే మనకు తెలియదు. ఒకవేళ అనుభవించవచ్చు, అనుభవించలేకపోవచ్చు. కారణం ఏంటి? కేవలం గ్రహించే లక్షణము, గుర్తించే లక్షణము, తెలుసుకునే లక్షణము, మాట్లాడే లక్షణము ఒక మానవుడికే ఉంది. అంటే సమస్త జీవరాశిలో మానవ జాతికి, మానవుడికి మాత్రమే సకల కళలు ఉన్నాయి. తన యందు లోపల బయట లేకుండా ఉన్న పదార్థం అంతా తాను యందు తానుగానే అనుభవిస్తున్నాడు. రెండవది లేదు, ఒకటి లేదు, పరిపూర్ణం. ఇది ప్రధానం. ఈ ప్రధానంతో మీరు ఏది కావాలి మనకి? ఆనందాన్వేషణ. సరే, నాలుగుని తృప్తిపరిచే విధంగా ఏ వ్యక్తిగా అయినా సరే నేను తృప్తి పడినాను, నాకు ఒక్కసారి తింటే చాలు, మళ్ళీ జీవిత ఆహారం తిన్న అనగలరా? అసంభవం. కొంతమంది ఏంటి ఆకులు అలములు ఇవన్నీ తింటారు. కానీ ఋషీశ్వరులు ప్రాణవాయువుని, ఆక్సిజన్ని తీసుకుంటూ మిగతా వాయువులు సహకారంతోనే, ఉచ్ఛ్వాసంతో యోగ మార్గంలో కొన్ని వేల సంవత్సరాలు ఉన్నట్టుగా చర్చ చెబుతుంది. నమ్మినా నమ్మకపోయినా కొన్నాళ్ళైనా ఉన్నాడుగా. కోమాలో వెళ్ళాడు, 10 ఏళ్ళు కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. వాడి గురించి వాడికి స్లో ఉందా లేదా డాక్టర్ చెప్పలేరు. సో లేదని చెప్పలేరు, సో ఉందా అని చెప్పలేరు. స్లోతో ఉన్న వాడి మాటలు వాడు లోపల మాట్లాడుకుంటాడు. వాడు ఏమైనా బాధ చెప్పడుగా, బాధ చెప్పడు, సుఖం చెప్పడు, దుఃఖం చెప్పడు. అంటే వాడికి ఏదో ఉంది లోపల. ఆ లోపల ఏముంది? ఆనందమే ఉంది. రెస్ట్. ఆనందం లేకపోతే ఏంటి? ఎప్పుడైతే భయాందం ఉందో, ఎప్పుడైతే కదిలిగా వచ్చిందో, ఎప్పుడైతే స్లో బాగా వస్తుందో, బాబా ఎప్పుడు కావాలి తట్టుకోలేకపోతున్నా, నా భార్య ఎక్కడుంది, నా పిల్లలు ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నాను, ఏంటి ఇప్పుడు సంవత్సరం క్రితం నేను హాస్పిటల్ చేశారా, ఇప్పుడున్నానా, నా వాళ్ళంతా పోయాట, భూకంపాలు వచ్చినాయా, ఇవన్నీ ఆశ్చర్యంగా చూస్తాయి. కానీ అలాంటి కేసులు మూర్ఛలో కానీ, సహజ సమాధిలో కానీ, మనసు విలీనం అయినప్పుడు కానీ, గాడి నిద్రతో కానీ, అమనస్క స్థితిలో కానీ తనకి ఆనందం ఉంది అని గ్రహించాడు. కానీ ఎరుపుతోనే ఆనందం ఉందని గ్రహించాడుగా మానవుడు. అప్పుడు నిద్ర ప్రమాణం మాకెందుకు? నిద్ర ఉండబట్టి నాకు ఆనందం ఉంది, కళ్ళు ఉండబట్టి అన్ని రూపాలు తెలుస్తాను, మెలుకు ఉండబడికి అవి అనుబంధాలు ఉన్నాయి, వీటి వల్ల నాకు ఆనందం వస్తుంది, ఇవి ఉంటే నేను ఉంటాను తెలియదు అంటాడు ఎవడైనా? అందు కాబట్టి ఎరుకతోనే ఆనందం. ఎరిక ఆనంద స్వరూపం, ఆనంద తత్వం, ఆనంద స్వరూపం, ఆనంద లక్షణం ఎరికే. ఎరుక స్వభావం ఏంటి? నేను ఎరుకను, ఎరుకగా ఉన్నాను ఉనికితో. ఎరుక స్వభావం ఏంటి? చిత్ పదార్థం. స్వభావం ఏంటి? సత్ పదార్థం. ఎరుక ఉన్నది సత్, ఎరుక ఉంది చిత్, ఎరుక ఉంది ఆనందంతో, అమృతానందం, రసానందం, తన్మయత్వానందం, అన్ని ఆనందాలు తానే పేర్లు పెట్టుకుంది. అక్కడ దేశకాలను బట్టి, వస్తువులు బట్టి ఈ ఆనందం ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. ఈ వస్తువుల వల్ల ఆనందం వచ్చిందని, మనుషులతో ఆనందం వచ్చిందని, దేవుడు ఉన్న నమ్మకంతో ఆలోచించని, నాస్తికత ఆలోచనని తన పేర్లు పెట్టుకుని తన నిజానందాన్ని, స్వచ్ఛమైన కేవలానందాన్ని వస్తువుల ద్వారా వీటి ద్వారా అని ఆనందం అంటాడు. ఓకే, అది ఆనందం ఎలా గుర్తించావు ఆనంద స్వరూపుడు. ఆకలి డబ్బులు ఎలా గుర్తించావు? ఆకలి డబ్బులు లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆకలి డబ్బులు గుర్తించావు, గమనించావు, తెలుసుకో, ఆకలి తెచ్చుకుంటే ఆనందం. ఈ విధంగా ఆ విధంగా కాకుండా అన్ని విధాల ఆనందంగా గుర్తించి గమనిస్తాం. కానీ గుర్తించి గమనించి తెలిసే లక్ష్యం ప్రధానం. ఏం చెప్తాను? గుర్తించి గమనించి తెలిసే లక్ష్యం ప్రధానం. దాంతోపాటు శబ్ద లక్ష్యంతో పదార్థంగా, భావ లక్ష్యంతో చైతన్యంగా తను తాను అనుభవించడం సహజమే.